తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్ నుంచి మీ జర్నీని అపాయింట్మెంట్ వరకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నంలో భాగంగా 26 జూలైకి సంబంధించిన తెలంగాణ ఎస్జిటి మ్యాథ్స్ పీవైక్యూని ఈ పూర్తి వీడియోలో అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూద్దామా. సో డిగ్రీ ఆఫ్ అల్జెబ్రికల్ ఎక్స్ప్రెషన్ 3p మైనస్ p² q². సో ఇందులో ఈ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి. ఇందులో 3p, మరి 3p యొక్క ఎక్స్పోనెంట్ లేదా ఘాతాంకము మనకు 1గా ఉంది. అలానే p² q² యొక్క ఘాతాంకాలు మనకు లేదా ఎక్స్పోనెంట్స్ 2గా ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 2 + 2 4 అవుతుంది. సో డిగ్రీ ఎంత అవుతుంది? ద డిగ్రీ ఆఫ్ algebraical expression is 4. Option 1 correct answer. 783 notebooks are distributed equally in 29 boxes. How many notebooks will be there each box? So 29 box లో 783 నోట్బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈచ్ బుక్ అంటున్నాడంటే ఒక బాక్స్లో ఎన్ని నోట్బుక్స్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. సో 783 డివైడెడ్ బై 29. 9 మల్టిపుల్లో యూనిట్ డిజిట్ 9లో ఉన్నప్పుడు మనకు 3 ఎప్పుడు వస్తుంది? సో 963లో వచ్చేస్తుంది. 63 ఎప్పుడు మనకు 9 7s ఆర్లో ఉంది. సో 7 ఉన్నప్పుడే ఇది డివిజిబుల్ అవుతుంది. సో యూనిట్ ప్లేస్లో 7 ఉన్నటువంటి ఆప్షన్ 4 మాత్రమే, కాబట్టి మనము ఆప్షన్ 4కి టిక్. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:7 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 39, దెన్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ దెమ్. సో రేషియోలో ఇవ్వడం జరిగింది. ఈ రేషియోని మనము 4 పార్ట్స్ 7 పార్ట్స్గా తీసుకుందాం. ఈ 7 పార్ట్స్ నుంచి మనము 4 పార్ట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 3 పార్ట్స్ అనేవి మిగులుతాయి. ఈ డిఫరెన్స్నే మనకు ప్రాబ్లంలో 3 పార్ట్స్ల వాల్యూ 39గా ఇవ్వడం జరిగింది. 3 పార్ట్స్ వాల్యూ 39 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ మనకు ఇక్కడ డివైడెడ్ బై 3 చేస్తాము. సో ఇటు సైడ్ కూడా డివైడెడ్ బై 3 చేస్తే మనకు 13 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ మనకు 13 అయినప్పుడు ఈ 4 పార్ట్స్ 7 పార్ట్స్లో మనకు బిగ్గెస్ట్ పార్ట్స్ 7 కాబట్టి సో ఇంటూ 7 చేస్తాం. సో 13 7s ఆర్ 91 అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ హ్యాస్ 2 lines సిమెట్రీ? సో సిమెట్రీ మనకు తెలుసు, ఏ లెటర్ని అయితే మనము సగం చేసినప్పటికీ మిర్రర్లో మిగతా సగం కనబడుతుందో అలాంటి దాన్ని లైన్ సిమెట్రీ అంటారు అన్నమాట. సో ఇందులో మనకు కేని మనము ఇలా కే ఉంటే కేని సగం చేస్తే మిగతా సగం మిర్రర్లో కనబడుతుంది. సో ఒకటే ఉందన్నమాట లైన్ సిమెట్రీ. డీని చేస్తే కనుక డీని ఇలా సగం చేస్తే మిగతా సగం అద్దంలో కనబడుతుంది. హెచ్ని ఇలా సగం చేయొచ్చు, ఇలా కూడా సగం చేయొచ్చు. సో హెచ్ విషయానికి వచ్చేసేసరికి ఇలా హెచ్ ఉందనుకోండి. సో ఇదొక లైన్ సిమెట్రీ, ఇదొక లైన్ సిమెట్రీ. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ హైట్ ఈస్ డబుల్ టు దట్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ బేస్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 324 స్క్వేర్ సెంటీమీటర్స్, దెన్ ద హైట్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్. ట్రయాంగిల్ హైటు బేస్ ఇచ్చినప్పుడు మనకు ఏరియా ఫార్ములా మనకు తెలుసు. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ బేస్గా తీసుకుంటాం. ఇందులో మనకు ఏరియా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 324 స్క్వేర్ సెంటీమీటర్. సో హాఫ్ ఇంటూ హైట్, మనకు హైట్ ఈజ్ డబుల్ టు ద లెంత్ ఆఫ్ ఇట్స్ బేస్. ఇట్స్ బేస్కి డబుల్ అన్నాడు. సో ఒకవేళ బేస్ మనం ఏగా తీసుకుంటే హైటు 2a అవుతుంది. 2a ఇంటూ ఏ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము
324 ఇంటూ 2గా రాస్తాము. ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు ఇటువైపు పంపిస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఇది 2a² అవుతుంది. ఈ 2కి క్యాన్సిలైజేషన్ జరిగిపోతుంది. ఏ వాల్యూ మనకు a² వాల్యూ మనకు 324 గాను ఏ వాల్యూ మనకు 18గా వచ్చేస్తుంది. ఏ వాల్యూ 18 అయినప్పుడు ద హైట్ అన్నాడు, హైట్ డబుల్. సో బేస్ ఇక్కడ 18 అవుతుంది, హైట్ ఇక్కడ దీన్ని డబుల్ చేస్తే 36 అవుతుంది. సో 36 సెంటీమీటర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A 54 grams ornament is prepared by mixing gold and copper in the ratio of 7:2. The difference between the weight of the gold and copper is that ornament is. So 54 grams. దీన్ని మనకు గోల్డ్ కాపర్గా రేషియో తీశాడు. గోల్డ్ కాపర్, ఈ గోల్డ్ ఈ కాపర్ రేషియో మనకు 7:2గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో 7 పార్ట్స్, 2 పార్ట్స్ కాపర్ అనేది ఉంది. సో టోటల్ పార్ట్స్ మనకు 54 గ్రామ్స్ టోటల్ పార్ట్స్ మనకు 7 + 2 9 పార్ట్స్ అవుతాయి. ఈ 9 పార్ట్స్ వాల్యూ మనకు ఇవ్వడం జరిగింది. డిఫరెన్స్ అడుగుతున్నారు. సో ఈ 7 పార్ట్స్ మైనస్ 2 పార్ట్స్ చేస్తే 5 పార్ట్స్ అవుతుంది. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్. సో 9 పార్ట్స్ వాల్యూ 54 గ్రామ్స్ అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ మనకు 6 గ్రామ్ అవుతుంది. అంతే కదండి, 1 పార్ట్ మనకు 6 గ్రామ్ అవుతుంది. సో 5 పార్ట్స్ మనకు 30 గ్రామ్ అవుతుంది. 30 గ్రామ్స్ మనకు ఆప్షన్ 2లో ఉంది. ద యావరేజ్ ఆఫ్ 4 డిఫరెంట్ ఇంటీజర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 4 డిఫరెంట్ ఇంటీజర్స్ అంటున్నారు. సో ఇంటీజర్స్ అనేది సేమ్గా ఉండవు, వేరు వేరు ఇంటీజర్స్, 4 డిఫరెంట్ ఇంటీజర్స్. సో 4 A B C D యావరేజ్ మనకు 104గా తీసుకుందాం. ఈ 104 డిఫరెంట్ ఇంటీజర్ల యొక్క యావరేజ్. తర్వాత మనకు ద యావరేజ్ ఆఫ్ ద 3 స్మాలెస్ట్ ఇంటీజర్స్. ఇందులో 3 స్మాలెస్ట్ ఇంటీజర్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిగా తీసుకుందాం. ఈ ఏబిసినే 3 స్మాలెస్ట్ ఇంటీజర్. వీటి యావరేజ్ మనకు ఎంత ఇవ్వడం జరిగింది? 103గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మనము ఏ 104, బి 104, సి 104, డి కూడా 104 తీసుకొస్తే దాని యావరేజ్ 104 అవుతుంది. కానీ ఇక్కడ ఏ 103, బి 103, సి 103 మాత్రమే తీసుకురావడం జరిగింది. ఈ 103ని 104 చేయాలంటే మనం 1 పెంచాలి. ఈ 1 ఏ దగ్గర కూడా పెరగాలి, బి దగ్గర కూడా పెరగాలి, సి దగ్గర కూడా పెరగాలి. ఏ దగ్గర 1 పెరగాలి, బి దగ్గర 1 పెరగాలి, సి దగ్గర 1 పెరగాలి. మొత్తంగా 3 పెరగాలి. ఈ 3 ఎవరు పెంచి తీసుకొస్తాడంటే డి పెంచుకొని తీసుకొస్తాడు. సో డి దగ్గర ఆల్రెడీ 107 ఉంటుంది. ఈ 107లో 1 సికి ఇస్తే 104 మనకు యావరేజ్ అనేది ఇలా ఈక్వల్ అవుతుంది. తర్వాత మనము మిగతా స్మాలెస్ట్ ఏబి వీటి యావరేజ్ ఇవ్వడం జరిగింది. సో 2 స్మాలెస్ట్ యావరేజ్ మనకు 102గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 102గా మనం ఇస్తే ఇక్కడ ఏ 102 తీసుకురావడం జరుగుతుంది, బి కూడా 102 తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇవి డిఫరెంట్ ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి చూద్దాం. సో 102, 103 చేయాలి. సో దీంట్లో 1 పెంచాలి, దీంట్లో 1 పెంచాలి, 2 పెరగాలి. ఈ 2 పెరగాల్సిన అవసరము సి తీసుకొని వస్తాడు. సో 103కి 2 పెంచితే 105 అవుతుంది. సో సి వాల్యూ మనకు 105 అవుతుంది. సో ఇక్కడ ఏ కామా బీల డిఫరెన్స్ మనకు సేమ్ ఇంటీజర్స్ ఉండకూడదు. 102, 102 సేమ్ ఉండకూడదు. కాబట్టి ఒకవేళ మనము కన్సిక్యూటివ్లో ఇక్కడ 101, ఇక్కడ 103 ఈ పాసిబిలిటీలో మాత్రమే మనకు అన్ని డిఫరెంట్ వాల్యూస్ అవుతాయి. సో ఏ వాల్యూ 101, బి వాల్యూ 103, సి వాల్యూ 105, డి వాల్యూ 107. వీటి యావరేజ్ మనం తీసుకుంటే మనకు 104గా వస్తుంది. కావాలంటే మీరు గమనించండి,
ఈ 104కి 107ని 4 చేయాలంటే ఎంత ఎక్కువగా ఉంది? 4 ఎక్కువగా ఉన్నాయి. ఈ 4ని మనం దీన్ని కలిపితే 104, ఇక్కడ 104 అవుతుంది. ఇక్కడ దీనికి 1 ఎక్కువగా ఉంది. సో 1 తీసేస్తే 104, ఈ ఎక్కువగా ఉన్నదాన్ని దీనికి పంపించేస్తే 104 అవుతుంది. ఈ 104 అనేది యావరేజ్గా వచ్చేసింది. కాబట్టి మనకు ఆప్షన్ స్మాలెస్ట్ ఇంటీజర్ అనుకుంటున్నాడు కాబట్టి 101 అవుతుంది. కాబట్టి 101 అనేది ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. స్క్వేర్ పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. స్క్వేర్ పెరిమీటర్ మనకు 4a, సో 36. సో ఏ మనకు 9 సెంటీమీటర్ అవుతుంది. ఏరియా అడుగుతారు. ఏ స్క్వేర్ చేస్తే 81. సో 81 అనేది ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి స్క్వేర్ యొక్క ఏరియా 81 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక యాంగిల్ మనకు 90 డిగ్రీగా ఉంటుంది. ద అక్యూట్ యాంగిల్ ఈజ్ 36 అంటున్నాడు. సో అందులో ఒక యాంగిల్ 36గా ఇవ్వడం జరిగింది. సో మిగతా యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ల సమ్ మనకు 180 డిగ్రీస్గా తెలుసు. ఇందులో ఆల్రెడీ మనకు 90, 36, 126 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 130 అవుతుంది. 180 చేయాలంటే దీన్ని 4 యాడ్ చేస్తే 130, 50. సో 54 ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 54 డిగ్రీ అవుతుంది. ద ట్విన్ ప్రైమ్ నెంబర్ అన్నారు. ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే సో వీటి డిఫరెన్స్ ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 ఉంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 40 and 50. సో 41 మనకు ఒక ప్రైమ్ నెంబరే, 43 ప్రైమ్ నెంబరే, 49, 47, 49 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇందులో డిఫరెన్స్ 2గా ఉండేది మాత్రము 41, 42 కాబట్టి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద నెంబర్స్ 50 and 40 మధ్యలో ఉండేటువంటిది 41, 43. ఇదే ఆన్సర్. ఇందులో ఉండే ఆప్షన్స్ తప్పుగా ఇవ్వడం జరిగింది. ప్రింటింగ్ మిస్టేక్ అండి. The average of the marks obtained in mathematics exam by 8 student was 8 స్టూడెంట్స్కి యావరేజ్ మనకు 41. సో మనకు 9 అదర్ స్టూడెంట్స్కి 9 స్టూడెంట్ యొక్క యావరేజ్ మనకు 58గా ఇవ్వడం జరిగింది. అవును కదండి. సో ఆల్ 17 స్టూడెంట్స్ అందరికి కలిపి మొత్తం మీద ఎంత అని అడుగుతున్నారు. సో దీనికోసం మనము 41 × 8/8 ప్లస్ 58 × 9 ఇలా మొత్తం అంతా చేయాలి. సో 17, 41 × 8 ప్లస్ 58 × 8 చేస్తే మనకు 850 వస్తుంది బై 17. సో 50 అనేది ఆన్సర్ అవుతుంది. 50 అనేది ఆప్షన్ 3లో ఉంది. దీన్ని మరొక విధంగా ఒక చిన్న లాజిక్ ఉపయోగించి చేయొచ్చు. ఇక్కడ 41 ఉంది, 8 మంది యావరేజ్ 41 ఉంది. సో ఇక్కడ మిగతా 9 మంది యావరేజ్ కూడా నేను 41గానే తీసుకుందాం. సో అప్పుడు 17 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 41 అవుతుంది. కానీ మనకు కొంత మిగిలింది. ఎంత మిగిలింది? 17 మిగిలింది. అవును కదండి. మనకు 17 మిగిలింది. ఈ 17ని మనము ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? 9 మందికి. ఈ 17 మిగిలింది. ఈ మిగిలిన 17ని మనము 17 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 1 ఎక్స్ట్రా అవుతుంది. ఈ 1 ఎక్స్ట్రా అనేది ప్రతి 9 మంది దగ్గర ఉంది. సో ఈ 41కి 1 ఎక్స్ట్రా చేస్తే 9 అవుతుంది. సో 41 + 9 చేస్తే 50 అవుతుంది. సో ఈ విధంగా కూడా మనము సింపుల్గా చేయాలి. సో ప్రిన్సిపల్ మనకు 1 రూపీ అనుకుందాం. టైము 10 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలీదు. అమౌంటు సో ఇక్కడ వడ్డీ ఇంట్రెస్ట్ అమౌంట్ డబుల్ అవ్వాలి.
సో ఇక్కడ డబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది 2 అయి ఉండాలి. సో ఇది 2 ప్రిన్సిపల్ మైనస్ అమౌంట్ను మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఐ వాల్యూ వస్తుంది. ఐ మనకు 1గా ఇవ్వడం జరిగింది. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఈ వాల్యూని ఐలో 1ని, పిలో 1, 10 years, ఆర్ వాల్యూ మనకు తెలియదు, బై 100. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ డివిజన్ చేసేటువంటి 10 ఇటువైపు వెళ్తే 10 అవుతుంది మల్టిప్లికేషన్లో. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. 10% మనకు ఆప్షన్ 2లో ఉంది. సో ఇక్కడ భూములన్నీ సమానంగా ఉన్నాయి. సో దీన్ని మనం ఇలా చేద్దాము చూద్దాం. ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు పంపిస్తే మనకు మల్టిప్లికేషన్ అవుతుంది. సో దీన్ని మనము -3/5 to the power of whole 6 is equal to -3/5 whole to the power of n-1 into -3/5 to the power of 2గా రాసుకోవచ్చు. మరి దీన్ని ఇక్కడ a to the power of n ఇంటూ a to the power of m ఉన్నప్పుడు a to the power of m plus nగా రాయొచ్చు. ఇక్కడ కూడా భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి -3/6 5 to the power of 6 is equal to -3/5. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు n- +2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు n+1 అవుతుంది. ఇక్కడ ఈ ఘాతాంకానికి భూములు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అవుతుంది. n+1 ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 ఆప్షన్ 4లో ఉంది. ద యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:3:6. దెన్ ద హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జర్ అండ్ స్మాలర్ హాఫ్ యాంగిల్ ఈజ్. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్ సమ్ మనకు 180 డిగ్రీగా అని తెలుసు. సో ఇందులో రేషియో ఇవ్వడం జరిగింది. ఇది 1 part, 3 parts, 6 parts. సో టోటల్ మనకు 180ని 10 partsగా ఇవ్వడం జరిగింది. సో 1 part వాల్యూ మనకు 18 అవుతుంది. సో స్మాలెస్ట్ బిగ్గెస్ట్ పార్ట్స్ మనకు 1, 6. వీటి డిఫరెన్స్ తీసుకుంటే 5 parts అవుతుంది. 5 parts వాల్యూ మనకు 90 అవుతుంది. దీంట్లో ఆఫ్ చేస్తే 45 అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అమాంగ్ ద ఫాలోయింగ్ ద నెంబర్ డివిజిబుల్ బై 8 ఈజ్. సో 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది? సో లాస్ట్ 3 digits మనం చూసుకోవాలి, చెక్ చేయాలి. 800, 626, 8 7s are 56, 66 ఇది డివిజిబుల్ కాదు. 24, 8 7s are 56, 64, 8 8s are 64 ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 2. x is equal to 5, y is equal to 3, x to the power of y plus y to the power of x. సో 5 to the power of 3, 3 to the power of 5 వీటి వాల్యూ ఎంతనో కనుక్కుంటున్నాడు. 5 square 25, 5 cubed 125 ప్లస్ 3 square into 3 square into 3. సో 3 square 9, 9 into 3, 81 into 3. సో 324, 243. సో ఇవి రెండు 7, 6, 368. సో ఇవి రెండు యాడ్ చేస్తే 8 కదా. ఆప్షన్ 3. ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ హూస్ డయామీటర్ 24.5. సర్కంఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. సో సి ఈజ్ ఈక్వల్ టు 2πr. మనకు ఇక్కడ పై వాల్యూ 22/7గా తీసుకుంటాం. సో ఆర్ వాల్యూ డయామీటర్ ఇవ్వడం జరిగింది. డయామీటర్ డిలో సగం ఆర్. సో 24.5లో సగం మనకు ఎంత అవుతుంది? సో ఇక్కడ 2r అంటే
దీన్ని మనము డైరెక్ట్గా 22/7 2r, ఈ వాల్యూ 2r వాల్యూ మనకు 24.5గా ఇవ్వడం జరిగింది. సో 7 3s are 21, 24 నుంచి 21 సబ్ట్రాక్ట్ చేస్తే 3 మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 35. సో 7 5s are 22 into 3.5. దీన్ని మనము 11 into 2 into 3.5గా రాయొచ్చు. సో ఇంటూ 7 77 ఆప్షన్ 3లో ఉంది. దీన్ని డెవలప్ చేస్తున్నాం మనము. 3.5ని 2 సార్లు కూడితే 7 అవుతుంది. ఇక్కడ 11తో మల్టిపుల్ చేస్తే 77. టాలీ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్: క్లాస్ లోయర్ లిమిట్, ఫ్రీక్వెన్సీ, క్లాస్ అప్పర్ లిమిట్, క్లాస్ మార్క్. సో ఫ్రీక్వెన్సీ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.